నీ రక్షరేఖ కోసం విచారించకు. దానవసరం తీరిపోయింది. గురుదేవులు దివ్య దర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు. గురుదేవా! ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతమిస్తుంది? ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడ్నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది అని ఆయన గురువుగారు చెప్పారు. అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవి నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడవి అనావశ్యకాలనిపిచ్చాయి నాకు. ఆయన సహజమైన సరళ వైఖరిని బట్టి తమ దివ్య దృష్టికి నేను వెల్ ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరుకోవడం లేదని నేను గ్రహించాను. నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి. నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాలనెందుకు మినహాయించడం? ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది. మా వాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేకసార్లు వెల్లడించిన కోరికలను నేను మన్నించినప్పటికీ, నేను తిరిగి వస్తానని వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు. పిల్లపక్షికి ఆదిభౌతిక ఆకాశంలో విహరించనివ్వండి అని వ్యాఖ్యానించడానికొకసారి అనంతన్నయ్య వ్యాఖ్యానించాడొకసారి మా అనంతన్నయ్య. ఆ దట్టమైన వాతావరణంలో వాడి రెక్కలు అలిసిపోతాయి. మళ్ళీ ఇంటివైపు దిగివచ్చి రెక్కలు ముడుచుకొని అణకువగా ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోవడం చూడకపోము అని వాళ్ళన్నయ్య అన్నారంట. నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనస్సులో ఉన్నందువల్ల ఏమైనా సరే కలకత్తా వైపు పోనే పోకూడదని నిర్ధారణ చేసుకున్నాను. స్వామీ, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి. కానీ మీ వెంట ఎక్కడికైనా సరే వస్తాను. మీ పేరు, చిరునామా ఇవ్వండి. స్వామి యుక్తేశ్వర్ గిరి నా నా ముఖ్యమైన ఆయన చెప్తున్నారు. స్వామి ముక్తేశ్వర్ గిరి నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాంపూర్‌లో రాయ్‌ఘాట్ సందులో ఉంది. మా అమ్మని చూసి కొన్నాళ్ళిక్కడ ఉండి వెళ్దామని వచ్చాను నేను. దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత చిత్రంగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను. శ్రీరాంపూర్ కలకత్తాకి 12 మైళ్ళలో ఉంది. కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడా మా గురువుగారు నాకు అవుపడనే లేదు. మేము కలుసుకోవడానికి లాహిరి మహాశయుల జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ, వారణాసి నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది. బుద్ధుడు, శంకరాచార్యులు తదితర యోగీశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది ఈ నేల. నువ్వు 4 వారాల్లో నా దగ్గరకొస్తావు. మొట్టమొదటిసారిగా శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది. నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీకిప్పుడు చెప్పాను కనుక, నిన్ను చూసినందుకు నా సంతోషం కనబర్చాను కనుక, నా కోరికను నువ్వు తిరస్కరించవచ్చు అని అనుకుంటున్నావు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది. నిన్నింత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను నేను. నా కఠిన శిక్షణకు విధేయుడవై పూర్తిగా తలొగ్గాలి. నేను మొండి పట్టు మీద మౌనంగా ఉన్నాను. గురుదేవులు నా కష్టాన్ని తొందరగానే కనిపెట్టారు. మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా? నేను తిరిగి వెళ్ళను అని ఆయనడిగితే, నేను తిరిగి వెళ్ళను. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెళ్తావు. ఎన్నడూ జరగదు. ఇట్లా వీళ్ళ మధ్యల ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆయనేమో మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా అని అడిగితే, యోగానంద గారు లేదు నేను తిరిగి వెళ్ళను అని చెప్తున్నారు. ఆయన గురువుగారేమో తిరిగి నువ్వు 30 రోజుల్లో తిరిగి వెళ్తావు అని అన్నారు. ఈయన మళ్ళీ అదే మొండి పట్టుదలతో నేను ఎన్నడూ వెళ్ళను, ఎన్నడూ జరగదది అని యోగానంద గారన్నారు. మా వివాదంలో బింకం సడలకుండానే నేను ఆయన పాదాలకు భక్తి పురస్కరంగా ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ అలౌకిక ఘటనగా జరిగిన ఈ సమాగమం ఇలా విరసంగా అసలు ఎందుకు ముగిసిందా అని వితర్కించుకున్నాను. మాయ అనే తక్కెడ సిబ్బులు రెండు మాయ అనే తక్కెడ సిబ్బులు రెండు ప్రతి సంతోషాన్ని ఒక దుఃఖంతో సమానం చేసి తూస్తాయి. పరివర్తన కారకాలైన గురుదేవుల చేతివేళ్లకు నా కిశోర హృదయం ఇంకా మెదువు కాలేదు.
మర్నాడు పొద్దున ఆశ్రమవాసుల్లో నా మీద పిడసరి భావం మరింత పెరగడం గమనించాను నేను. వాళ్ళు క్రమం తప్పని మొరటు ప్రవర్తనతో నా రోజులన్నీ కంటకప్రాయం చేశారు. 3 వారాలు గడిచాయి. బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్లారు. నా నిస్సహాయత, నా నిస్సహాయ జీవితం మరింత నరకమైపోయింది. అంతా నా మీద విరుచుకుపడ్డారు. ముకుందుడు పరాన్న భుక్కు. ఆశ్రమంలో పడి తింటాడు. కానీ దానికి తగినంత పని చెయ్యడు. ఈ వ్యాఖ్యానం చాటు నుంచి విని నా డబ్బు నాన్నగారికి తిప్పి పంపేయడమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటిసారిగా విచారించాను. గుండె బరువెక్కిపోవటంతో నాకున్న ఒకే ఒక స్నేహితుడు జితేంద్ర దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిపోతున్నాను. దయానందులు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి నా క్షమాపణలు తెలియజెయ్యి. నేను వచ్చేస్తాను. ఇక్కడ ధ్యానం చేసుకోటానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు. జితేంద్రుడు దృఢనిశ్చయంతో అన్నాడీ మాట. ఈ మధ్య నేను క్రీస్తులాంటి యోగీశ్వరుణ్ణి కలుసుకున్నాను. శ్రీరాంపూర్‌లో ఆయన దర్శనం చేసుకుందాం. ఈ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో దిగడానికి తయారయింది. తర్వాత ఇది అధ్యాయం 11 అండి. చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో ఈ అధ్యాయం పేరు. నాన్నగారు నీకు వారస ఇక్కడ నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుందా. జీవితాన్ని ఎంత తెలివితక్కువగా వృధా చేస్తున్నావు నువ్వు. పెద్దన్న తరహా హితోపదేశం ఒకటి నా చెవుల్ని ఊదరగొడుతోంది. జితేంద్రుడు నేను అప్పుడే తాజాగా రైలు దిగి అంటే ఇక్కడ మాట వరుసకి ఇలా అంటున్నానే కానీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం మేమప్పుడు. అనంతన్నయ్య ఇంటికి వచ్చాము అప్పుడే రైలు దిగి. అతను కలకత్తా నుంచి బదిలీ అయ్యి పురాతన నగరమైన ఆగ్రాకి ఈ మధ్య వచ్చాడు. అతను ప్రభుత్వం వారి పబ్లిక్ వర్క్స్ శాఖలో సూపర్వైజింగ్ అకౌంటెంట్‌గా ఉన్నారు. అన్నయ్య నేను అయినా అన్న ఈ మాటకి అన్నయ్య నేను వారసత్వం భగవంతుడి దగ్గర నుంచి కోరుతున్నానని నీకు బాగా తెలుసు. ముందు డబ్బు, ఆ తర్వాతే దేవుడు. ఏమో ఎవరికి తెలుసు? జీవితం చాలా కాలం సాగవచ్చు. ఇది వాళ్ళన్నయ్య అన్న మాట. దేవుడే ముందు, డబ్బు ఆయన బానిస. ఏమో ఎవరు చెప్పగలరు? జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు. టకీమని నేనిచ్చిన ఎదురు జవాబు అప్పటి అవసరాన్ని బట్టి అలా వచ్చిందే కాని జరగబోయేది ముందే మనస్సుకు తోచి అన్నది కాదు. పాపం అనంతన్నయ్య జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయింది. ఇదంతా ఆశ్రమంలో ఒంటబెట్టిన తెలివి కాబోలు. అయినా నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అనంతుడి కళ్ళు తృప్తితో మిలమిల మెరిశాయి. నా రెక్కలు సంసారమనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతున్నాడు. కాశీలో నా మజిలీ వృధా కాలేదు. నా మనస్సు ఆశించింది నాకక్కడ దొరికింది. కానీ నీ పండితుడి వల్ల ఆయన కొడుకు వల్ల మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో. అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ నాతో పాటు నవ్వాడు. తాను ఎంపిక చేసిన దివ్యదృష్టి గల కాశీ పండితుడు ఒట్టి హ్రస్వదృష్టి గల వాడన్న సంగతి ఎప్పుడో ఒప్పుకోవలసి వచ్చింది. మరి నీ ముందాలోచన ఏమిటి? తిరుగుడు మారి తమ్ముడు. జితేంద్ర నన్ను ఆగ్రా రావటానికి ప్రోత్సహించాడు. ఇక్కడున్న తాజ్‌మహల్ అందాలు చూస్తాం అని చెప్పాను. ఆ తర్వాత కొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి శ్రీరాంపూర్‌లో ఆశ్రమం ఉంది. అనంతుడు మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనగా నా మీద నిలిచి ఉండటం సాయంత్రం నేను 4 సార్లు గమనించాను. ఆ చూపు నాకు తెలుసు అనుకున్నాను. ఏదో కుట్ర పన్నడం మొదలయింది అనుకున్నాను. పొద్దుట మా పలహార సమయంలో
ఆ కుట్ర బయటపడింది. అయితే నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్నమాట. నిన్నటి సంభాషణ బాణాలు మళ్ళీ సంధిస్తున్నప్పుడు అనంతుడి చూపులో అమాయకత ఉంది. నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది. మాటలు తేలికే. జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది. నీ గూటికి నీ కూటికి, గూటికి ఆ భగవంతుడి అదృశ్య హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే ఎంత దురదృష్టం! త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. ఎన్నడూ జరగదు. దేవుణ్ణి కాదని దారిన పోయే వాళ్ళ మీద విశ్వాసముంచను. తన భక్తుడి కోసం ఆయన భిక్షాపాత్ర ఒకటే కాదు, 1000 వనరులు కల్పించగలడు. కవిత్వం వెలగబెడుతున్నావే! ఒకవేళ నేను నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకి పెడతానంటా ఒప్పుకుంటాను. దేవుణ్ణి ఆలోచనా జగత్తుకే పరిమితం చేస్తావా? సరే, చూద్దాం. నా దృక్పథాన్ని విశాలం చేయటానికో, లేక ధృవపరచడానికో నీకీవేళ అవకాశం వస్తుంది. నాటక వక్కీలో ఒక్క క్షణం ఆగి, తర్వాత మెల్లగా, గంభీరంగా మాట్లాడాను నేను. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యల కాన్వర్జేషన్ ఏం జరుగుతుంది అనంటే, డబ్బు లేకుండా నువ్వు బానే మాట్లాడుతున్నావు. డబ్బనేది ఎంతో ఉపయోగం, ఎంతో అవసరము. అది లేకుండా నువ్వేం చెయ్యలేవు అనేది వాళ్ళ అన్నయ్య అంటున్నారు. యోగానంద గారేమో నాకు ఏదైనా భగవంతుడే ముందు, భగవంతుడి నుంచి అన్నీ వస్తున్నాయి అనేది యోగానంద గారు అంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి, సరే చూద్దాం మరి. నా దృక్పథాన్ని విశాలం చేయటానికో, లేక ధృవపరచడానికో నీకీవేళ నేను అవకాశాన్నిస్తున్నాను. ఈ పూట నిన్ను నీ తోటి విద్యార్థి జితేంద్రని దగ్గరలో ఉన్న బృందావనం అనే ఊరు పంపాలనుకుంటున్నాను. మీరు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్ళకూడదు. అన్నం కానీ, డబ్బు కానీ ఎవ్వరినీ అడుక్కోకూడదు. మీ ఇబ్బంది ఎవ్వరికీ చెప్పకూడదు. తిండి తినకుండా ఉండకూడదు. బృందావనంలో చిక్కుబడి పోకూడదు. ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా మీరు కనుక ఈరోజు రాత్రి 12 గంటల్లోగా ఇక్కడ నా బంగళాకి తిరిగి వస్తే నాకంటే ఆశ్చర్యపోయేవాడు ఆగ్రా మొత్తంలో మరొకడుండడు. నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నా మాటల్లో కానీ, గుండెలో కానీ జంకన్నది ఏ కోశాన లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృప తాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతాభరితంగా నా మనసులో మెదిలాయి. లాహిరి మహాశయుల చిత్రపటానికి చేసుకున్న విన్నపంతో ప్రాణాంతకరమైన కలరా జబ్బు నాకు నయమవటం, లాహోర్‌లో ఇంటికప్పు మీద 2 గాలి పడగలు నాకు బహుమతిగా చిక్కడం, బెరైలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సరిగా సమయానికి నాకు రక్షరేకు దొరకడం, కాశీలో పండితుడి ఇంటి ఆవరణ బయట ఒక సాధువు ద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావటం, జగన్మాత దివ్య దర్శనం, ఆవిడ ప్రియ వాక్కులు, నా హైస్కూలు డిప్లొమా సంపాదించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి దొరకడం, జీవితమంతా కంటున్న కలల పొగమంచులో నుంచి నా గురుదేవుల దర్శన భాగ్యమే పరమోత్కృష్టమైన వరం లభించడం. నా గురుదేవుల దర్శన భాగ్యమనే పరమోత్కృష్టమైన వరం లభించడం. ఇవన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా వేదాంతం ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కోజాలదని అన్న ఒక్కనాటికి నేను ఒప్పుకోలేను. ఇన్ని అనుభవాలు నాకున్నాయి కదా! ఈ అనుభవాలన్నీ నేను గుర్తు తెచ్చుకున్నాను. భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి. నీ ఒప్ నీ ఒప్పుదల మెచ్చుకోదగింది. ఇప్పుడే మిమ్మల్ని రైలెక్కించడానికి వస్తాను అని చెప్పేసి అనంతుడన్నాడు. జితేంద్రుడు నోరు వెళ్ళబట్టాడు. అన్నయ్య వాడి వైపు తిరిగి ఇలా అన్నాడు. నువ్వు కూడా తోడు వెళ్ళాలి. ఇందుకు సాక్షిగాను, బహుశా తోడుగా బాధలు గురికావడానికిను. తర్వాత ఒక అరగంటలో నాకు, జితేంద్రకి ఒకవైపు ప్రయాణానికి టికెట్టు చేతికొచ్చాయి. స్టేషన్‌లో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోడానికి అవకాశం ఇచ్చాం మేము.
మేమక్కడ దాపరికంగా మేమెక్కడా దాపరికంగా డబ్బు తీసుకెళ్లటం లేదని తొందరగానే తృప్తిపడ్డాడు అనంతుడు. మా సాదా పంచెలు అవసరమైన వాటిని తప్ప మరేమీ మరుగుపరచలేదు. దేవుడి మీద విశ్వాసం, డబ్బులాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు. "అనంత, కాపుదల కోసం 1, 2 రూపాయలియ్యి నాకు. దురదృష్టం ఎదురైతే అప్పుడు నీకు టెలిగ్రామ్ ఇయ్యగలుగుతాను." జితేంద్ర నా జితేంద్ర నా నోట్లో నుంచి వచ్చిన మాట కటువుగా మందలింపులా ఉంది. ఆయన అట్లా అనేటప్పటికల్లా యోగానంద గారు ఆయన్ని చాలా గట్టిగా ఆహ్, మందలింపుగా పిలిచారు. "చివరి కాపుదల కోసం నువ్వేమైనా డబ్బు తీసుకునేటట్లయితే ఈ పరీక్షకు నేను రాను." డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది. నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకు మించి ఏమీ అనలేదు. "ముకుందా, నేను హృదయం లేనివాణ్ణి కాను." అనంతుడి గొంతులో నుంచి ఆయన గొంతులోకి ఒక మార్దవం చొరబడింది. అతన్ని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్టుంది. చేతిలో పైసా లేని కుర్రవాళ్ళనిద్దరినీ పరిచయం లేని పట్నానికి పంపుతున్నందువల్ల కావచ్చు. మతపరంగా తనకున్న సంశయ మతపరంగా తనకున్న సంశయశీలత వల్లనైనా కావచ్చు. అదృష్టవశాన లేదా భగవత్ కృప వల్ల నువ్వు ఈ బృందావన పరీక్షలో కనుక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశమివ్వమని చెప్పి నేనడుగుతాను. ఈ వాగ్దానంలో ఒక అసందర్భం ఉంది. అయితే సంప్రదాయ విరుద్ధమైన ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది అది. పెద్దన్న చిన్నవారికి తల వంచడం అనేది భారతీయ కుటుంబంలో అరుదు. చిన్నవాళ్ళు తండ్రి తర్వాత అంత గౌరవము, విధేయత అతనికే చూపిస్తారు. కానీ నేనేమి వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు. మా బండి బయలుదేరబోతోంది. రైలు బండి మైళ్ళకు మైళ్ళు సాగిపోతూ ఉంటే జితేంద్రుడు దిగులు మొహం పెట్టుకొని మాట పలుకు లేకుండా కూర్చొని ఉన్నాడు. చివరికి కదిలాడు. ముందుకు వాలి సున్నితమైన ఒకచోట బాగా నొప్పి పుట్టేలా నన్ను గిల్లాడు. భగవంతుడు మనకి తర్వాత భోజనం ఏర్పాటు చేస్తాడన్న సూచిక ఏది నాకేం కనిపించడం లేదు అని ఆయన జితేంద్రుడు అనేటప్పటికల్లా, "ఓ ఈ అనుమానం మనిషి, నిబ్బరంగా ఉండు. దేవుడు మనతోటే మనతోటే పని చేస్తున్నాడు. అదేదో ఆయన త్వరగా చేసేటట్టు ఏర్పాటు చేయగలవా నువ్వు?" ముందు పరిస్థితి తలుచుకునేసరికి కరకర ఆకలేస్తోంది నాకు, జితేంద్రుడంటున్నాడు. నేను నేను కాశీ విడిచిపెట్టి వచ్చింది తాజ్ సమాధిని చూడ్డానికే కానీ, తాజ్ సమాధి చూడ్డానికే కానీ, నేను సమాధి కావడానికి కాదు. ఆయన జితేంద్రుడు అంటున్నాడు. కాశీ వదిలిపెట్టి నేనొచ్చింది ఈ తాజ్‌మహల్ చూడ్డానికే గానీ, ఈ తాజ్ సమాధిని చూడ్డానికి గానీ, నేను సమాధి కావడానికి కాదు అని. యోగానంద గారంటున్నారు, "ధైర్యం తెచ్చుకో జితేంద్ర. మొట్టమొదటిసారిగా మనం బృందావనంలో దైవ సంబంధమైన అద్భుతాలు చూడనక్కర్లేదు. కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో మనం నడవబోతున్నామన్న ఆలోచనతోనే నేను గాఢమైన ఆనందంలో మునిగిపోయి ఉన్నాను." యోగానంద గారి స్థితి ఇట్లా ఉంది. ఆయనేమో భయపడుతున్నారు. జితేంద్ర ఆయనతో పాటున్నవారు. మా రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. ఇద్దరు మగవాళ్ళు వచ్చి కూర్చున్నారు. దీని తర్వాత రైలు ఆగబోయే చోటే చివరిది. "అబ్బాయిలు, బృందావనంలో మీకెవరైనా స్నేహితులున్నారా?" నా ఎదురుగా కూర్చున్న అపరిచిత వ్యక్తి మా విషయంలో ఆసక్తి తీసుకొని మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. "మీకనవసరం." మొరటుగా నా కళ్ళు తిప్పేశాను నేను. "బహుశా మీరు ఆ చిత్తచోరుడి మోహంలో పడి ఇళ్ళ నుంచి పారిపోతున్నారనుకుంటాను. నా మట్టుకు నేను భక్తిభావం గలవాణ్ణే. మీకు భోజనము, మలమల మార్చే ఈ ఎండ నుండి రక్షణ కల్పించే వసతి సమకూరేలా చూడటం నా అనివార్య కర్తవ్యంగా నేను స్వీకరిస్తున్నాను" అని ఆ ఇద్దరొచ్చిన వాళ్ళల్లో ఒకతను అంటున్నారు. "వద్దండి, మమ్మల్ని వదిలేయండి. మీరు చాలా దయగలవారు.
కానీ మేము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చామనుకోవడంలో మాత్రము మీరు పొరపాటు పడ్డారు. అటు తర్వాత సంభాషణ ఏమీ జరగలేదు. బండి అడంగుకు చేరి ఆగింది. నేను నేను జితేంద్ర ప్లాట్‌ఫారం మీదికి దిగేసరికి మా తోటి ప్రయాణికులు మా ఇద్దరి చేతులు పట్టుకొని ఒక గుర్రపు బండిని పిలిచారు. మేము ఒక పెద్ద ఆశ్రమం ముందు బండి బండి దిగాం. ఆ ఆశ్రమం చక్కగా తీర్చిదిద్దిన ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య అలరాలుతోంది. మా ఉపకారులు ఇక్కడి వారికి తెలిసిన వాళ్ళేనని స్పష్టమయింది. చిరునవ్వు చిందిస్తున్న కుర్రవాడొకడు ఏమీ వ్యాఖ్యానించకుండా మమ్మల్ని ఒక సావిట్లోకి తీసుకెళ్ళాడు. కాసేపట్లో హుందాతనం ఉట్టిపడుతున్న ఒక వృద్ధురాలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. గౌరీమాత గౌరీమ యువరాజులు రాలేకపోయారు. వారిలో ఒకరు ఆశ్రమ అతిథేయునితో అన్నారు. చివరి క్షణంలో వాళ్ళ కార్యక్రమాలు మారిపోయాయి. అందుకు ఎంతో విచారం వెళ్ళిబుచ్చాను. అందుకు ఎంతో విచారం వెళ్ళిబుచ్చారు. అయినా మేము వేరే ఇద్దరు అతిథుల్ని తీసుకొచ్చాం. మేము రైల్లో కలుసుకోగానే వీళ్ళు కృష్ణ భగవానుడి భక్తులుగా నన్ను ఆకర్షించారు. వెళ్ళొస్తాం బాబూ అంటూ మాకు పరిచితులైన ఇద్దరు గుమ్మం వైపు నడిచారు. దైవానుగ్రహం ఉంటే మళ్ళీ మనం కలుసుకుందామని చెప్పేసి ఆ ఇద్దరు వీళ్ళనిక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మీరిక్కడికి రావటం చాలా సంతోషం. మాతృ సహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు. మీరు రావడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు. ఈరోజు ఆశ్రమం రాజపోషకులిద్దరూ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాం మేము. నా వంట మెచ్చుకునే వాళ్ళు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేదో. మధురమైన ఈ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి. కళ్ళనీళ్లు పెట్టేసుకున్నాడు. బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది. అందుచేత మానసికంగా సర్దుబాటు చేసుకోవటం కష్టమైపోయింది వాడికి. గౌరీమాత వాడివేపు కుతూహలంగా చూశారు. కానీ ఆవిడ ఏమీ వ్యాఖ్యానించలేదు. బహుశా ఇలా ఇలాంటి కుర్రతనపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి. భోజనం వేళ అయిందని కబురు అందింది. గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్లారు. వంటకాల సువాసనలతో ఘుమఘుమలాడుతూ ఉందక్కడ. పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయ్యారావిడ. ఈ క్షణం కోసం నేను ముందు నుంచి ఎదురుచూస్తున్నాను. జితేంద్ర ఒంటిమీద సరైన చోటు ఒక్కటి చూసి ఒక్క గిల్లు గిల్లాను నేను. వాడు రైల్లో నన్ను ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేను అంత నొప్పి పెట్టేలా గిల్లాను. ఓయి అనుమానం మనిషి, దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అది తొందరగానే సుమా. గౌరీమాత ఒక విసనకర్రతో తిరిగి వచ్చారు. కంబలి వంటి చిత్రాసనాల మీద మేము ఆసీనులమవగా ప్రాచ్య సంప్రదాయ పద్ధతిలో ఆమె మాకు మెల్లగా విసరడం ప్రారంభించారు. ఆశ్రమ విద్యార్థులు సుమారు 30 రకాల వంటకాలతో ఇటూ అటూ తిరిగారు. దీన్ని మామూలు భోజనం అనడం కంటే మృష్టాన్న భోజనం అనడం సబబు. ఈ భూమి మీద పడ్డాక నేను జితేంద్ర అంత రుచిగల వంటకాలు ఎన్నడూ రుచి చూసి ఎరగం. రాజభోజనానికి తగ్గ వంటకాలివి. మాతాజీ మీ రాజపోషకులకు ఈ విందుకు రావడం కంటే అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను. జీవితాంతం మనసులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా అని యోగానంద గారు ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకొని ఉండవలసిన మేము మా ధన్యవాదాలకు 2 రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామయికి వివరించలేకపోయాం. కనీసం మా చిత్తశుద్ధి వెల్లడయింది. ఆవిడ ఆశీస్సులతో పాటు ఆశ్రమానికి మళ్ళీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకొని మేము బయటికొచ్చాం. బయట వేడి దారుణంగా ఉంది.
నేను, నా స్నేహితుడు ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కడిమి చెట్టు నీడలో తలదాచుకున్నాం. తర్వాత ఘాటుగా సంభాషణ జరిగింది. జితేంద్ర మళ్ళీ అనుమానాల్లో పడ్డాడు. నువ్వు నన్ను పెద్ద చిక్కులోకి లాగావు. మధ్యాహ్న భోజనం మనకి కాకతాళీయంగా దొరికింది. కానీ ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం? మన దగ్గర ఒక్క పైసా లేకుండా. మళ్ళీ నువ్వు అనంతుడి ఇంటికి ఎలా తీసుకెళ్తావు నన్ను? ఇవన్నీ ఆయన మళ్ళీ యోగానంద గారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నీ కడుపు నిండింది కనుక దేవుణ్ణి ఇట్టే మర్చిపోయావు. నా మాటలు కటువుగా అయితే లేవు కానీ నింద మోపుతున్నట్లుగా ఉన్నాయి. దేవుడి దయను మనుషులు ఎంత తొందరగా మర్చిపోతారు? తన ప్రార్థనల్లో కొన్నైనా ఫలించగా చూడని మనిషి అంటూ ఉండడు. నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధి తక్కువో నేను మర్చిపోను ఆయన అంటున్నారు. నిబ్బరంగా ఉండు జితేంద్ర. మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకి తిరిగి మనల్ని పంపిస్తాడు. ముచ్చట గొలిపే ముఖ కవలికలు గల సన్నటి యువకుడొకడు గబగబా నడుస్తూ మా దగ్గరకొచ్చాడు. చెట్టు దగ్గర ఆగిపోయి నా ముందు వంగి నాకు నమస్కరించాడు. ప్రియమిత్రమా, మీరు మీ స్నేహితుడు ఈ ఊరికి కొత్తయి ఉండాలి. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి. భారతీయుడి ముఖపోలికల ముఖ భారతీయుడి ముఖం పాలిపోవడమన్నది చాలా అరుదు. కానీ జితేంద్రుడి ముఖంలో కత్తివాటుకి నెత్తుటి చుక్క లేదిప్పుడు. అతను చెయ్యదలిచిన సహాయాన్ని నేను మర్యాదగా తిరస్కరించాను. మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టడం లేదు కదూ? మరే పరిస్థితుల్లోనే మరే పరిస్థితుల్లోనో అయితే ఆ అపరిచితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది. ఎందుకు కాదు? మీరు నా గురువులు. విశ్వాసాన్ని నింపుకున్న అతడి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. మధ్యాహ్నం ధ్యానం చేసుకునే వేళ శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగ్గా ఈ చెట్టు కిందే ఇద్దరు పరిత్యక్త వ్యక్తుల ఆకారాల్ని నాకు చూపించాడు. వాటిల్లో ఒకటి మీది. గురుదేవా, నేను ధ్యాన సమయంలో తరచుగా మీ మూర్తినే చూస్తుండేవాణ్ణి. సవినయంగా నేనందించే సేవల్ని మీరు స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను నేను. మీరు నన్ను కనుక్కున్నందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది. దేవుడు కానీ, మనుషులు కానీ మమ్మల్ని పరిత్యజించలేదు అని అనుకున్నారంట యోగానంద గారు. నేను నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ మనసులోనే భగవంతుడి దివ్య చరణాలకు మొక్కుకుంటున్నాను. మిత్రులారా, ఒకసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరు? ఆయన అడుగుతున్నారు. మీరు దయగలవారే కానీ అలా చెయ్యటానికి కుదరదు. ఇప్పటికే మేము ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాం. పోనీ కనీసం మీతో కలిసి బృందావనంలో తిరగాలన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్లయినా నన్ను అనుగ్రహించండి అని తిరిగి ఆయన అడిగారు. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఆ యువకుడి పేరు ప్రతాప్ చటర్జీ అని చెప్పాడు. ఒక గుర్రబండిని పిలిపించాడు. ఒక గుర్రబండిని పిలిచాడు. మేము మదనమోహన ఆలయం తక్కిన మదనమోహన ఆలయము, తక్కిన కృష్ణాలయాలు దర్శించాం. మా ఆలయ సేవలు పూర్తి అయ్యేసరికి చీకటి పడింది. నేను సందేశ్ తీసుకొచ్చేదాకా ఆగండి అని ఆయన అన్నారు. స్వీట్ సందేశ్. నేను సందేశ్ తీసుకొచ్చేదాకా ఆగండి. ప్రతాప్ రైలు స్టేషన్ దగ్గర ఒక దుకాణంలోకి వెళ్ళాడు. వెనకటి కన్నా ఇప్పుడు చల్లగా జనసమర్థంగా ఉన్న విశాలమైన వీధిలో నేను జితేంద్ర పచార్లు చేశాం. కొంతసేపటి దాకా మా స్నేహితుడు తిరిగి రాలేదు. చివరికి బోలెడన్ని మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు. ఈ మాత్రం పుణ్యం చేసుకోవడానికి దయతో నన్ను అనుగ్రహించండి. కొన్ని రూపాయల కట్ట, ఆగ్రాకి అప్పుడే కొన్న 2 టికెట్లు చూపిస్తూ బతిమాలుతున్నట్లుగా చిరునవ్వు నవ్వాడు ప్రతాప్.
వాటిని స్వీకరించడంలో నేను చూపిన భక్తి శ్రద్ధలు భగవానుని అదృశ్య హస్తానికే చెందుతాయి. అనంతుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ దాని ఔదార్యం అవసరాన్ని ఎంతో మించిపోయలేదా? స్టేషన్‌కి దగ్గరలో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాం ఇద్దరం. ప్రతాప్ మీకు క్రియాయోగం నేర్పుతాను. ఆధునిక కాలంలో అందరికన్నా గొప్ప యోగి అయిన లాహిరి మహాశయులది ఇది. ఆయన యోగ విద్యే మీకు ఆయన యోగ విద్యే మీకు గురువు. నేనేం గురువును కాదు. ఆయన నేర్పించిన ఆ యోగ విద్యనే మీకు గురువు అని చెప్పి ఆయనకి క్రియాయోగం నేర్పించారు. ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది. క్రియ నీకు చింతామణి అన్నాను కొత్త శిష్యుడితో. పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు. మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఈ క్రియకి ఉంది. దేహధారణ చేసే అహంకారం మాయ నుంచి విముక్తి పొందటానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. మాయ నుంచి విముక్తి పొందటానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని, ఇంకా దేహధారణ చేసే ఈ అహంకారం అనేది, మాయ అనేది వీటి నుంచి విముక్తి పొందడానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. క్రియాయోగం ద్వారా కాల వ్యవధి చాలా వరకు తగ్గిపోతుంది. జగదీష్ చంద్రబోసు మన కళ్ళకు కట్టించినట్టు మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చేయటానికి వీలున్నట్టు మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయవచ్చు. నీ సాధనలో నిష్ఠగా ఉండు. గురుదేవులందరికీ గురువైన వాణ్ణి చేరుతావు నువ్వు. ఎంతో కాలంగా నేను వెతుకుతున్న ఈ యోగ ప్రక్రియను పొందటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు ప్రతాప్ సాలోచనగా. ఈ ప్రక్రియ ఇంద్రియ బంధనాల నుంచి నాకు విముక్తి కలిగించి ఉచ్చస్థితులకు నన్ను తీసుకువెళ్తుంది. నేడు నాకు శ్రీకృష్ణ భగవానుని దర్శనం అయిందంటే దాని అర్థం నాకు అతి గొప్ప మేలు కలుగుతుందని అని ఆయన అన్నారంట. మేము కొంతసేపు నిశ్శబ్ద అవగాహనతో కూర్చున్నాము. ఆ తర్వాత స్టేషన్లోకి వెళ్ళాం. రైలు ఎక్కుతూ ఉండగా నాకెంతో ఆనందం కలిగింది. కానీ జితేంద్రుడికి ఈ రోజు కన్నీళ్ళ రోజు. ప్రతాప్కు నేను ఆప్యాయంగా వీడ్కోలు చెబుతూ ఉండగా నా మిత్రులిద్దరికీ మధ్య మధ్య ఎక్కెక్కి ఏడుపులొచ్చాయి. ప్రయాణంలో మళ్ళీ మరోసారి జితేంద్రుడు దుఃఖంలో మునిగాడు. ఈసారి తన కోసం కాదు, తన పరిస్థితి గురించి. భగవంతుడి మీద నా విశ్వాసం గాఢత లేకుండా ఎంత పైపైన ఉంది. నా గుండె బండబారింది. ఇక ముందెప్పుడు దేవుడి రక్షణను నేను శంకించను అని ఆయన అన్నారంట జితేంద్రుడు. అర్ధరాత్రి కావస్తుంది. చేతిలో పైసా లేకుండా వెళ్ళిన సిండరెల్లాలు ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు. తను వేలాకోలంగా చేసిన జోస్యమే నిజమైంది. అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే. నేను మాట్లాడకుండా బల్లమీద రూపాయి కాగితాలు కురిపించాను. జితేంద్ర, నిజం చెప్పు. అనంతుడి గొంతులో వేలాకోలం ఉంది. ఈ కుర్రవాడు ఎక్కడా దారిదోపిడీకి దిగలేదు కదా. కానీ కథ విడివడుతున్న కొద్దీ మా అన్నయ్య శాంతపడుతూ వచ్చి తర్వాత గాంభీర్యం వహించాడు. అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రం, అంటే డిమాండ్ సప్లై సూత్రాన్ని నేను అనుకున్న దానికన్నా సూక్ష్మమైన స్తరాల్లో కూడా పనిచేస్తుంది. ఇంతకు ముందెన్నడూ పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంత అన్నయ్య. ప్రాపంచిక జనుల ధనాగారాల పట్ల, కూడబెట్టే ధోరణి పట్ల నీకుండే విముఖత్వం నాకిప్పుడు మొదటిసారిగా అర్థమవుతోంది అని అన్నారంట. అంత అపరాత్రి వేళ కూడా అప్పటికప్పుడు తనకి క్రియాయోగ దీక్ష ఇవ్వమని మా అన్నయ్య పట్టుబట్టాడు. గురు ముకుందుడు ఒకే రాత్రి
ఇద్దరూ అయాచిత శిష్యుల బాధ్యత వహించవలసి వచ్చింది. మర్నాడు పొద్దున ముందు రోజు కరువైన సామరస్యంతో పలహారాలు చేశాము. నేను జితేంద్రుడి వైపు చూసి చిరునవ్వు నవ్వాను. నీ తాజ్ సందర్శన ఎగరగొట్ ఎగరగొట్టనులే. తాజ్ మహల్ చూసి శ్రీరాంపూర్కు బయలుదేరదాము అని అన్నారంట. అనంతుడికి వీడ్కోలు చెప్పి నేను నా స్నేహితుడు ఆగ్రాకు ఘనత చేకూర్చిన తాజ్‌మహల్‌కు వచ్చి ఎదురుగా నిల్చున్నాం. ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి ఆ పాలరాతి కట్టడం సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది. నల్లని తమాలా వృక్షాలు, మిలమిల మెరిసే పసరిక నేల, ప్రశాంతమైన నీటి మడుగు దానికి చక్కని దృశ్యం సమకూరుస్తున్నాయి. విలువైన రాళ్ళు పొదిగిన లతలు చెక్కి ఉన్న భాగాలు లోపల అద్భుతంగా ఉన్నాయి. గోధుమ, ఊదా రంగుల పాలరాళ్ళలోంచి సున్నితమైన పూలగుత్తులు, కాగితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్లుగా చెక్కడం జరిగింది. గుమ్మటం నుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీద, ఆయన రాజ్యానికి హృదయానికి కూడా రాణి అయిన ముంతాజ్ ఈ మహల్ సమాధి మీద ప్రసరిస్తోంది. దృశ్యాలు చూడటం ఇక చాలు. నేను నా గురువుగారి కోసం తహతహలాడుతూ ఉన్నాను. కాసేపటికి నేను జితేంద్రుడు దక్షిణ దిశగా బెంగాల్ వైపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాం. ముకుందా, కొన్ని నెలలుగా నేను మా వాణ్ణి చూడలేదు. నా మనసు మార్చుకున్నాను. బహుశా తర్వాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్‌లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను. అయినా జితేంద్రుడు అంటున్నాడు, ముకుంద, కొన్ని నెలలుగా నేను మా వాళ్ళని చూడలేదు. నా మనసు మార్చుకున్నాను. బహుశా తర్వాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్‌లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను. కొంచెం సున్నితంగా చెప్పాలంటే, ఊగీసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలిపెట్టిపోయాడు. నేను లోకల్ ట్రైన్‌లో ఉత్తర దిశగా 12 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్ వెళ్ళాను. కాశీలో గురువుగారిని కలిసినప్పటికీ సరిగా 28 రోజులయిందన్న సంగతి గ్రహించేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగ్గా 28 రోజులయిందన్న సంగతి గ్రహించేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు 4 వారాల్లో వస్తావు నా దగ్గరికి అని ప్రశాంతంగా ఉన్న రాయ్‌ఘాట్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో నేను అడుగుపెట్టాను. ఆయన 4 వారాల్లో నువ్వొస్తావు అని చెప్పారు కదా! గుండె దడదడలాడుతోంది. భారతదేశపు జ్ఞావ జ్ఞానావతారుల సన్నిధిలో తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ భాగం గడపడానికి నేను మొట్టమొదటిసారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను.